నమస్కారం. ఈరోజు మనం ఏపీకే ఫైల్ గురించి మాట్లాడుకుందాము. అసలు ఈ ఏపీకే ఫైల్ అంటే ఏంటి? చాలామంది తెలుసుకోవాలి. ఎందుకు ఏపీకే ఫైల్లో చాలామంది మళ్ళీ కొత్తగా డబ్బులు పోగొట్టుకుంటారు? అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? వాట్సాప్లో వచ్చిన ఈ లింకు మీరు టచ్ చేశారు అంతే. టచ్ చేశారో మీ అకౌంట్స్లో డబ్బులు అన్నీ పోతాయి. కాబట్టి ఏపీకే ఫైల్లో సైబర్ నేరగాళ్ళు ఇప్పుడు పంజా విసురుతున్నారు. తెలంగాణలో వేల ఖాతాలను కొట్టిన వైనం అందరినీ ఆశ్చర్యపరిచింది. అది కాకుండా తెలంగాణ సీఎంఓ ఆఫీస్కి, మంత్రులకి, జర్నలిస్టులకు కూడా ఈ యొక్క వాళ్ళ గ్రూపుల్లో ఏపీకే ఫైల్ చొరబడి వాళ్ళను కూడా చాలా కన్ఫ్యూజ్ చేసిందంటే చూడండి. వాళ్ళ ఫ్రాడ్స్టర్స్, నేరగాళ్ళు ఎంతటి దానికైనా తెగిస్తారనే దానికి ఉదాహరణ. ఎందుకంటే పవర్ సెంటర్స్ వాళ్ళందరూ ఆ పవర్ సెంటర్స్ గ్రూపులకు కూడా వెళ్ళి వాళ్ళు అంతటి పవర్ ఉన్న వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేసి దాంట్లో కొందరు బలి కూడా అయిపోయారు, కొందరు పోగొట్టుకున్నారు డబ్బులు. లాస్ట్ 23వ తేదీ ఆదివారం మీకు నవంబర్లో ఒక్కసారిగా వేలాది వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఏపీకే ఫైల్ లింకు జొరబడింది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఫోన్లు హ్యాక్ చేసి పెద్ద సంఖ్యలో సెల్ ఫోన్ల మీద దాడి చేసి కలకలం సృష్టించారు మన సైబర్ నేరగాళ్ళు. ఎస్బీఐ పేరిట ఏపీకే ఫైల్స్ చాలామందికి ఎస్బీఐ ఫైల్ పంపించారు. మీ ఆధార్ నెంబరు ఎస్బీఐ కనెక్ట్ అయి ఉంది. ఈరోజు అర్ధరాత్రి లోపల మీరు కనుక ఈ ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ చేయకపోతే మీ బ్యాంకు ఖాతా ఇన్యాక్టివ్ చేయబడుతుంది అని చెప్పి వాళ్ళకి ఒక సందేశం వచ్చింది. ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి వెంటనే ఎస్బీఐ ఆధార్ అప్డేట్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి ఆ గ్రూపుల్లో చొరబడేది కాకుండా వాళ్ళ డీపీ ఫైల్ కూడా మార్చేశారు. ఎస్బీఐ అని చెప్పి మార్చేశారు వాళ్ళే హ్యాకర్స్. అంటే మన మీద ఎలాంటి మనకు తెలియకుండానే మన సెల్ ఫోన్లో చొరబడి ఈ డేటా మీద కంట్రోల్ తెచ్చుకొని వాళ్ళు మన గ్రూపుల్లో ఉండే అడ్మినిస్ట్రేటివ్గా వాళ్ళే చేరి అడ్మినిస్ట్రేటివ్ డీపీ ఫైల్ కానీ ఇవన్నీ కూడా చేంజ్ చేసేసారు. చూడండి ఎంత నాలెడ్జ్ ఉండో. దిస్ ఈజ్ నథింగ్ బట్ డిజిటల్ టెర్రరిజం, డిజిటల్ ఉగ్రవాదం అంటారు దీన్ని. ఈ ఉగ్రవాదం ఒక తట్టు, ఇంకో ఉగ్రవాదం ఒక తట్టు, ఈ రెండు మన దేశాన్ని చాలా నష్టపరుస్తున్నాయి. కొన్ని వేల కోట్లు మన దేశం నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఈ సైబర్ క్రైమ్స్ వల్ల. ఇవన్నీ కూడా టెర్రరిజంకి అనుకూలంగా పనిచేస్తున్న సంస్థలు. ఇవి మన దేశ వ్యతిరేక శక్తులకు ఉపయోగపడుతున్నాయి డబ్బులన్నీ. ఈ డబ్బులు వాళ్ళు తీసుకుని దాదాపు 50,000 కోట్లు ఇంతవరకు మన సిటిజన్స్ పోగొట్టుకున్నారని ఒక అంచనా సైబర్ నేరగాళ్ళ దీనివల్ల. ఏం చేయాలి దీనికి? వాట్ ఈజ్ మెంట్ బై ఏపీకే ఫైల్? ఏపీకే ఫైల్ అంటే ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ అంటారు అంతే. దీన్ని సింపుల్గా ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్. మీకు ఏ లింక్ వచ్చినా .apk అని చివరిలో ఉంటే ఇమీడియట్గా అసలు దాన్ని టచ్ చేయొద్దండి. టచ్ చేయకుండా మీరు సెల్ ఫోన్ ఆఫ్ చేసి అక్కడ గూగుల్ దీంట్లో ఉంటుంది లోపల అన్ఇన్స్టాల్ చేసుకోండి, తీసిపడేయండి. అక్కడి నుంచి ఇన్స్టాల్ చేయకండి ఏది కానీ, అన్ఇన్స్టాల్ చేయండి. ఎస్బీఐ నుంచి ఒక అలర్ట్ మెసేజ్ ఎలా వచ్చిందంటే SBI-Aadhaar Link-Link SBI
account, link SBI account with Aadhaar. Dear customer, your SBI account transaction has been hold and account will be permanently blocked tonight due to Aadhaar number is not updated in accounts. Kindly update now. Install SBI Aadhaar update application for your KYC updation. ఎవరైనా చూస్తే నిజం అనుకుంటారు. వెంటనే ఆ లింక్ మనము ప్రెస్ చేసేస్తాం. వెంటనే అది ఏపీకి ఫైల్కి వెళ్ళిపోతుంది. వెంటనే మన ఎస్బీఐ అకౌంట్ మీ అకౌంట్ హ్యాక్ అయిపోతుంది. అలాగే ఎస్బీఐ అకౌంట్ నుంచి కూడా క్రెడిట్ కార్డ్ ద్వారానో మీ ఎస్బీఐ అకౌంట్ ద్వారానో డబ్బులు పోతాయి. ఈ ఎస్బీఐకే ఫైల్ ఏపీకే ఫైల్ పొరపాటును ఓపెన్ చేశారంటే వెంటనే ఆ హ్యాకర్స్కు ఆ ఫోన్కు సంబంధించినటువంటి ఓటీపీలు, ఎస్ఎంఎస్లు, యూపీఐ పిన్లు అన్నీ తెలుసుకుంటారు, వచ్చేస్తాయి వాళ్ళకు. నిమిషాల వ్యవధిలో వాళ్ళు బ్యాంకులో ఉన్న మీ బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్మును కాజేస్తారు. ఈ ఎస్బీఐ ఏపీకే ఫైల్ ఒకటే కాదు, ఇంకా గవర్నమెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, వాటి మీద కూడా ఏపీకే ఫైల్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఓ చలాన్ డాట్ ఏపీకే అంటే అందరూ ఏమనుకుంటారు, ఆర్టీఓ నుంచి వచ్చిందేమో, రోడ్ ట్రాన్స్పోర్టు చలాన్ కట్టాలేమో అని చెప్పి కట్టేస్తుంటారు. అట్లా ఆర్టీఓ చలాన్ డాట్ ఏపీకే, ఆధార్ డాట్ ఏపీకే, ఎస్బీఐ డాట్ ఏపీకే, పిఎం కిసాన్ డాట్ ఏపీకే, యూనియన్ బ్యాంక్ డాట్ ఏపీకే, సిఎస్సి డాట్ ఏపీకే, స్టేట్ బ్యాంక్ డాట్ ఏపీకే, ఈకేవైసి డాట్ ఏపీకే, ఈకేవైసి నో యువర్ కస్టమర్. ఇలా మీకు రకరకాలుగా ఏపీకే ఫైల్స్ వాళ్ళు పంపిస్తున్నారు. పొరపాటున మీరు ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసుకుంటే మీరేం చేయాలంటే వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదట ఇంటర్నెట్ డేటా ఆఫ్ చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి అప్లికేషన్స్లోకి సదరు ఏపీకే ఫైల్ అన్ఇన్స్టాల్ చేసుకోండి. యాంటీవైరస్ అప్లికేషన్తో ఫోన్ స్కాన్ చేయండి. బ్యాంకింగ్ యాప్, ఏపీకే సామాజిక మాధ్యమాల అకౌంట్స్, ఈమెయిల్స్ అకౌంట్స్, పాస్వర్డ్స్ కూడా వెంటనే వీలైతే మార్చండి. మెసేజెస్, కాల్ లాగ్స్ చూసుకోండి. ఈమెయిల్స్ చూడండి. అనుమానాస్పదమైనటువంటి ఈమెయిల్ యాక్టివిటీస్ ఉందేమో చూడండి. వెంటనే 1930కు ఫోన్ చేయండి. గడిచిన 24 గంటలో అంటే 23, 24వ తేదీల్లో, నవంబర్ 25వ తేదీ ఆ రోజుల్లో లక్షల కొలది ఫ్రాడ్స్టర్స్ సొమ్ములు కొల్లగొట్టినారు. పాపం 65 ఏళ్ళ పెన్షనర్కి పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేసుకోమని, కేవైసీ అప్డేట్ చేసుకోమని ఒక లింక్ వచ్చింది. అందులో ఫైల్ యువర్ లైఫ్ సర్టిఫికేట్ టు కంటిన్యూ పెన్షన్ అని ఒక ఏపీకే ఫైలు ట్రాన్స్ఫర్ చేశారు. చేసుకున్న వెంటనే ఇతను ఏం చేశాడు, ఓహో లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేయాలని ప్రెస్ చేశాడు. చేస్తూనే అతని ఫోను హ్యాక్ అయిపోయింది. ఆయన లాలాపేట నివాసి. ఆయన దాదాపు 4,06,000 పోగొట్టుకున్నాడు పాపం. ఇంకొక అతను కేవైసీ స్కామ్, ఇది కూడా స్కామే. కేవైసీ స్కామ్ ద్వారా వచ్చింది, కేటగిరీ ఇచ్చి ఇస్తాం. 24 ఏళ్ళ ఒక వర్కరు తలాప్కట్ట నివాసి, అతనికి కూడా ఏపీకే ఫైల్ వచ్చింది. నీ కేవైసీ ఇంకా అప్డేట్ చేసుకోలేదు, చేసుకో అని చెప్పి వచ్చింది. ఇతను లింక్ ఓపెన్ చేశాడు. చేస్తానే అతనికి ఒక ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని షేర్ చేసుకున్నాడు. వెంటనే 2,05,000 పోగొట్టుకున్నాడు. మీకు అక్కడ టకాన ఓటీపీ వచ్చేస్తుంది. ఆ ఓటీపీ మనకు తెలియకుండా మనం కూడా ప్రెస్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ అయిపోతుంది. ఇంకొకటి వాటర్ బిల్ స్కామ్. వాటర్ బోర్డు నుంచి కూడా వాటర్ బిల్ స్కామ్స్ వస్తున్నాయి. వాటర్ బిల్స్ డాట్ ఏపీకే. ఇది ఒక అతను 5,20,000 పోగొట్టుకున్నాడు. 75 ఏళ్ళ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ పాపం. ఇతను చందానగర్ నివాసి. వాటర్ మీటర్ నాట్ అప్డేటెడ్, యువర్ వాటర్ సర్వీస్ విల్ బి కట్ అని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది. అతనికి వాటర్ బిల్ అప్డేట్ డాట్ ఏపీకే అనే ఫైల్ ఓపెన్ చేశాడు. అతను వచ్చింది. ఓపెన్ చేస్తూనే అతను బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు.
ఇస్తానే మొత్తం 3 దఫాలుగా ఇతను 5,20,000 పోగొట్టుకున్నాడు. నెక్స్ట్ ఆర్టీఓ స్కామ్. ఆర్టీఓ చలాన్ .apk ఫైల్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పారు ఫ్రాడ్స్టర్స్. 25 ఏళ్ల సేల్స్ మ్యాన్ బోరుబండ నుండి ఇతనికి ఫేక్ చలానా లింక్ వచ్చింది. ఇతను కూడా ప్రెస్ చేసి వాళ్ళు చెప్పినట్టు చేస్తే 1,20,000 పోగొట్టుకున్నాడు. నెక్స్ట్ NPIC కంప్లైంట్ .apk అని ఒకటి వచ్చింది. 36 ఏళ్ళ హౌస్ వైఫ్ ఆనంద్ నగర్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఈమె నాకు కుర్తీ కావాలి ఒకటి అని చెప్పి ఆర్డర్ చేసింది, ఒక డ్రెస్. ఆమెకు ఒక ఫేక్ అమెజాన్ డెలివరీ వచ్చింది, మెసేజ్ 6,650 కట్టమని. వెంటనే ఆమె కట్టమని కుర్తీకి పంపించింది, కానీ పంపించిన తర్వాత ఆ డెలివరీ నెంబర్లు ఏమీ కనపడలేదు. ఆ మెసేజ్ కానీ ఆర్డర్ నెంబర్స్ కానీ కనపడలేదు. వెంటనే ఆమెకు ఇంకోటి NPCI కంప్లైంట్ .apk అనే ఫైల్ ఆమెకు వచ్చింది. మీరు ఇప్పుడు ఒక నెంబరు కంప్లైంట్ చేయాలి, ఎందుకంటే మీకు ఇచ్చిన ఆర్డరు మిస్ అయిపోయింది అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఇదే పంపించారు, NPIC కంప్లైంట్ .apk అని. ఆమె నేను 6,000 పోగొట్టుకున్నాను కదా అని చెప్పి ఆమె ఏం చేసిందంటే వెంటనే దీనికి చేసేసింది పాపం. ప్రెస్ చేస్తే వెంటనే 1,98,000 ఆమె పోగొట్టుకునేది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంతమంది ఎన్ని రకాలుగా డబ్బులు పోగొట్టుకున్నారో చూస్తున్నాం కదా. NPCI కంప్లైంట్, ఇవన్నీ కూడా మనకు ఇంత తెలివిడు కూడా మనం డబ్బులు పోగొట్టుకుంటున్నామంటే చూసుకోండి మనము ఎలా ఇప్పుడు దీన్ని అరికట్టాలో అర్థం కావడం లేదు. పోలీస్ అడ్వైజరీ వచ్చింది ఒకటి, డూస్ అండ్ డోంట్స్, ఏమేమి చేయకూడదు ఏమేమి చెయ్యాలి అనే దాంట్లో అవి కొన్ని మీకోసం చదువుతాను చూడండి. నెవర్ ఇన్స్టాల్ APK ఫైల్స్ సెంట్ ఆన్ వాట్సాప్ అండ్ SMS అండ్ సోషల్ మీడియా. ఎప్పుడు కానీ APK ఫైలు ఇన్స్టాల్ చేసుకోకండి. మీకు ఫేస్బుక్ ద్వారా రావచ్చు, మెసెంజర్ ద్వారా రావచ్చు, లేదంటే అది ఇన్స్టాగ్రామ్ ద్వారా రావచ్చు, దేని ద్వారా అయినా వస్తుంది మీకు. వెరిఫై మెసేజెస్ ఓన్లీ ఆన్ అఫీషియల్ బ్యాంక్ గవర్నమెంట్ వెబ్సైట్స్ అప్లికేషన్స్. Deny suspicious permissions, SMS, screenshots, contacts. Update your phone OS and antivirus. Keep Google Play Protect on. మీరు యాంటీవైరస్ కూడా చేసుకొని స్కాన్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. అలాగే గూగుల్ ప్లేలో ప్రొటెక్ట్ అని ఉంటుంది, అది ఆన్ చేసి పెట్టుకోండి. ఇఫ్ స్కామ్డ్ కాల్ 1930 ఇమీడియట్లీ అండ్ రెస్ట్ బ్యాంక్ క్రెడెన్షియల్స్. అసలు ఈ విధంగా మనము ఇప్పుడు APK ఫైల్ దందా నడుస్తుంది, తర్వాత రేపు ఏమొస్తుందో కూడా తెలియదు. కాబట్టి ఈ విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి, పాపం చాలామందికి తెలియదు, అందరికీ షేర్ చేయండి. ఈవెన్ చదువుకున్న వాళ్ళకి కానీ, చదువు రాని వాళ్ళకి కానీ, సామాన్యులకు కానీ, ఆటో నడిపే వాళ్ళకి కానీ, తర్వాత ఇట్లా వాళ్ళు మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానీ, వాళ్ళకు కూడా అందరికీ చెప్పండి. ఇట్లా వచ్చిందంటే వాళ్ళు కష్టపడిన సొమ్ము పోగొట్టుకోవడం అనేది చాలా బాధాకరం. ఒక 1,000 రూపాయలు, ఒక 100 రూపాయలు పోయినా కూడా మనకు బాధగానే ఉంటుంది. కాబట్టి మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు కొన్ని ముఖ్యమైన విషయాలతో చెప్తాను. చాలా వింతైన సంఘటన ఒకటి జరిగింది, అది హయ్యెస్ట్ క్రైమ్ జరిగింది, హయ్యెస్ట్ డబ్బులు పోగొట్టుకున్న ఒక డెంటల్ సర్జన్ గురించి రేపు నేను చెప్తాను. అంతవరకు సెలవు మరి.